హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి కుమార్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఈ క్లాస్లో తెలంగాణ చరిత్రలో భాగంగా తెలంగాణని పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యాన్ని గురించి ఈ క్లాస్లో ఇప్పుడు మనం డిస్కస్ అయిపోతున్నాం. సో ఈ కాకతీయులకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఈ కాకతీయుల గురించి ఎక్కువ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఎందుకు అడుగుతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్ ఈ కాకతీయుల యొక్క పరిపాలన విధానం కానివ్వండి, వాళ్ళు చేసిన వాళ్ళ టైంలో సంస్కృతులు కానివ్వండి, ఇవి నేటికి తెలంగాణ మీద వాళ్ళ యొక్క ప్రభావం అనేది మనకి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది. సో దాంతోపాటు మీరు గమనించినట్లయితే వీళ్ళ కాలంలో తవ్వించిన చెరువులు కానివ్వండి, ఆ చెరువులనే మళ్ళీ మనం మిషన్ భగీరథ అనే పేరుతో మిషన్ కాకతీయ పేరుతో మళ్ళీ చెరువులు పునరుద్ధరణ చేపట్టడం, గొలుసుకట్ట చెరువుల నిర్మాణం అనేది వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం, దాంతోపాటు సాంప్రదాయాలు కానివ్వండి, వాళ్ళు కట్టిన నిర్మాణాలు కానివ్వండి, వాళ్ళు చేసే శైవ మతానికి వాళ్ళు చేసిన సేవ కానివ్వండి, సో ఇవన్నీ నేటికి కూడా తెలంగాణలో వీళ్ళ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మీరు ఇంకోటి గమనించినట్లయితే మనకి తెలంగాణ చరిత్రలో మనం చదువుకున్నాం, శాతవాహనులు రెండు తెలుగు ప్రాంతాలని రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి పరిపాలించిన శాతవాహనులు అయితే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రెండు తెలుగు ప్రాంతాలని కలిపి పరిపాలించిన ఘనత కాకతీయులకి చెందుతుంది. ఓకేనా. సో ఈ కాకతీయులు అనేవాళ్ళు అసలు ఎవరు, ఎక్కడ వాళ్ళు, అసలు వీళ్ళకి పేరు ఎందుకు వచ్చిందో ఫస్ట్ అది చూద్దాం. సో కాకతీయులు, ఈ కాకతీ అనే అసలు వీళ్ళకి పేరు ఏమొచ్చిందంటే దీని గురించి కూడా వీళ్ళకి చరిత్రకారులు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయండి. ఎవరికి స్పష్టమైన ఆధారాలు ఏం లేవు. సో ఈ కాకతీయుల గురించి మీరు గమనించినట్లయితే ఈ కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ కాకతీ అనే పదానికి అసలు ముందు అర్థమైందంటే, కాకతీ అనే పేరుకి అర్థం కూష్మాండం అండి. కూష్మాండం, అదే మనం ఏమంటాం గుమ్మడి తీగ, గుమ్మడికాయ, కూష్మాండం. సో అది దాని అర్థం అనమాట. కాకతీ అనే పేరుకి అర్థం కూష్మాండం. ఓకేనా. సో దీంతోపాటు మరి అసలు వీళ్ళకి ఈ పేరు ఎందుకు వచ్చింది, ఈ కాకతీయులకి ఈ కాకతీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కొంతమంది చరిత్రకారులు కాకతీ అనే ఒక శూద్ర స్త్రీకి జన్మించడం వల్ల వీళ్ళకి ఈ కాకతీ అనే పేరు వచ్చిందని కొంతమంది అభిప్రాయం చెప్పారు. అండ్ దాంతోపాటు ఇంకొంతమంది అభిప్రాయం ఏంటంటే వీళ్ళది కాకతీపురం, వీళ్ళొక్క ఊరేంటి కాకతీపురం కావడం వల్ల వీళ్ళని కాకతీయులు అన్నారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అసలు మీరు చూసినట్లయితే ఈ కాకతీపురం అనే ఊరే అసలు లేదు. ఓకేనా. సో ఇది ఒక అస్పష్టమైన ఆధారంగా మనం గమనించాలి. అండ్ ఇంకొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ కాకతీ అనేవాళ్ళు కాకతీయులు అనేవాళ్ళు కాకతీ అనే దేవతని పూజించడం వల్ల వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని చెప్తున్నారు. మరి కాకతీ అని అసలు ఏంటంటే అర్థం అంటే దీనికి గల ఆధారం ఏంటి అంటే విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం పుస్తకం రాసినండి. ఆ ప్రతాపరుద్ర యశోభూషణ పుస్తకంలో ఏమనుందంటే వీళ్ళు కాకతీ అనే దేవతని ఆరాధించినట్లుగా మనకి ఇక్కడ పుస్తకంలో తెలుస్తుంది. సో వీళ్ళ మీద రీసెర్చ్ చేసిన పివి పరబ్రహ్మ శాస్త్రి గారి యొక్క అభిప్రాయం ప్రకారం, ఆ పుస్తకంలో దొరికిన సమాచారం ప్రకారం వీళ్ళు కాకతీ అనే దేవతని పూజించడం వలన వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని ఆయన పేర్కొనడం జరిగింది. సో ఈ కాకతీ అనే ఎవరు అంటే ఏమో జ్వరం దేవత అండి, ఫీవర్ గాడ్ అనమాట, ఫీవర్ గాడెస్. ఓకేనా. కాక అంటే ఏంది నార్మల్గా వేడి. ఓకేనా. జ్వరం వచ్చినప్పుడు కదా వాళ్ళు వేడి అవుతుంది. సో ఆ జ్వరదేవతగా ఈ కాకతీ అనే ఆమెను వీళ్ళు పూజించడం వల్ల వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని మీరు గమనించాలి. సో వీళ్ళ యొక్క చరిత్రను మీరు తెలుసుకోవడానికి మనకి ముఖ్యంగా రెండు రకాల ఆధారాలు ఇంపార్టెంట్ అండి. మరి ఎవరి చరిత్రను తెలుసుకోవాలన్నా మనకి ఆధారాలు ఏముంటాయి, సాహిత్య ఆధారాలు, ఇంకొకటి ప్రాచీన ఆధారాలు. ఆధారాలు ఏంటంటే ఒకటి సాహిత్య ఆధారాలు. సో మీరు సాహిత్య ఆధారాలు లిటరరీ సోర్సెస్ అంటారండి. సో ఈ సాహిత్య ఆధారాల్లో మీరు గమనించినట్టయితే వీళ్ళ కాలంలో తెలుగు కూడా చాలా డెవలప్ అవుతుందండి. చాలామంది కవులు ఉన్నారు వీళ్ళ కాలంలో. ఓకేనా. సో మీరు ముఖ్యంగా గమనించినట్లయితే ఫస్ట్ పాల్కురికి సోమనాథుడు. సో ఈ పాల్కురికి సోమనాథుడు ఈయన రాసిన పుస్తకాలు మీరు గమనించినట్లయితే ఒకటి బసవ పురాణం, రెండవది పండితారాధ్య చరిత్ర, మూడవది అనుభవ సారం,
నాలుగవది ఈయన ఒక శతకం కూడా రాసిండండి, వృషదీప శతకం. తెలుగులో మొట్టమొదటి శతకం వృషదీప శతకం. ఓకేనా. సో ఈయన మీరు గమనించినట్లయితే పుస్తకాలు, ఒకటి బసవ పురాణం, రెండవది పండిత ఆరాధ్య చరిత్ర, మూడవది అనుభవ సారం, ఇంకొకటి దాంతోపాటు వృషదీప శతకం కూడా ఈయన రాయడం జరిగింది. సో ఈయన రాసిన మొట్టమొదటి పుస్తకం ఏది అంటే అనుభవ సారం అండి. ఈయన రాసిన మొదటి పుస్తకం ఏది? అనుభవ సారం. ఓకేనా. నెక్స్ట్ రెండవ కవి తిక్కన సోమయాజి. సో తిక్కన గారు ఆంధ్ర మహాభారతం రాశారండి. తిక్కన గారు రాసిందండి ఆంధ్ర మహాభారతం. అండ్ దాంతోపాటు నిర్వచోత్తర రామాయణం. ఆంధ్ర మహాభారతం అండ్ నిర్వచోత్తర రామాయణం ఈ తిక్కన సోమయాజి గారు రాయడం జరిగింది. ఓకేనా. సో ఈయన మనం కవిత్రయం అంటారు కదండి, కవిత్రయం. ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. వాల్మీకి కాదండి, వ్యాసుడు రాసిన భారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది నన్నయ్య, తిక్కన, ఎర్రన అండి. నన్నయ్య 2.5 పర్వాలు రాస్తాడు నన్నయ్య. తిక్కన 15 పర్వాలు రాస్తారు. మొత్తం మహాభారతం 18 పర్వాలు. 18 పర్వాలు 2.5 పర్వాలు నన్నయ్య రాశాడు. 15 పర్వాలు తిక్కన రాశాడు. మిగిలిన అరపర్వం ఎర్రన రాస్తాడండి. అందుకే వీళ్ళని కవిత్రయం అంటారు. కవిత్రయం. ఆంధ్ర మహాభారతం రాసిన తిక్కన సోమయాజి, దాంతోపాటు నిర్వచోత్తర రామాయణం రాసిండు. మీరు గమనించినట్లయితే ఈ తిక్కన సోమయాజి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. ఈ తిక్కన సోమయాజి నెల్లూరుని పాలించిన రెండవ మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి, కోర్టు పోయిట్ అని మనం చాలాసార్లు చదివాం చిన్నప్పుడు. ఓకేనా. సో దాంతోపాటు ఈ నిర్వచోత్తర రామాయణం అనే పుస్తకాన్ని ఈయన మనమసిద్ధికి అంకితం కూడా చేయడం అనేది జరిగింది. ఓకే. సో ఇంకా సాహిత్యాలు గమనించినట్లయితే గోన బుద్ధారెడ్డి ఈ గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాస్తాడండి. రంగనాథ రామాయణం తెలుగులో మొట్టమొదటి రామాయణం రంగనాథ రామాయణం అండి. గమనించాలి, తెలుగులో మొట్టమొదటి రామాయణం రంగనాథ రామాయణం. ఓకేనా. నెక్స్ట్ బద్దెన ఏం రాసిండు? నీతి శాస్త్ర ముక్తావళి. బద్దెన రాసిన పుస్తకం నీతి శాస్త్ర ముక్తావళి. అండ్ దాంతోపాటు సుమతి శతకం. నీతి శాస్త్ర ముక్తావళి అండ్ సుమతి శతకం మనం చిన్నప్పటి నుంచి చదువుకునేవి సుమతి శతకాలు. ఓకేనా. సో దాంతోపాటు విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం పుస్తకం రాసిందండి. ప్రతాపరుద్ర యశోభూషణం. ఈయన రెండో ప్రతాపరుద్రుడికి మనం చరిత్రలో పోయిందో తెలుస్తుంది ఎవరు రెండో ప్రతాపరుద్రుడు, ఎవరు మొదటి ప్రతాపరుద్రుడు మీకు చెప్తాను మీకు క్లారిటీగా. ఓకేనా. సో రెండో ప్రతాపరుద్రుడికి కాకతీయ కింగే. ఈ రెండో ప్రతాపరుద్రుడికి కోర్టు పోయిట్గా ఉంటాడండి విద్యానాథుడు. కోర్టు పోయిట్ ఆస్థాన కవిగా. ఆయన యొక్క గురించి దానిలో సమాచారం ఆనాటి సైనిక వ్యవస్థ గురించి ఈ ప్రతాపరుద్ర యశోభూషణంలో స్పష్టంగా అర్థమవుతుందండి మనకి. ఓకేనా. దాంతోపాటు ఏకామ్రనాథుడు ఈ ఏకామ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర అనే పుస్తకం రాస్తాడండి. ప్రతాపరుద్ర చరిత్ర. కన్ఫ్యూజ్ అవ్వకండి. విద్యానాథుడు రాసింది ప్రతాపరుద్ర యశోభూషణం, ఏకామ్రనాథుడు రాసింది ప్రతాపరుద్ర చరిత్ర. ఓకేనా. అండ్ దాంతోపాటు మనకి అప్పుడు మనకి మొట్టమొదటి ఇండిపెండెంట్ రూలర్ కాకతీయాస్లో రుద్రదేవుడు అని చెప్తారండి.
సో రుద్రదేవుడు, ఈ రుద్రదేవుడు నీతి సారం అనే పుస్తకాన్ని కూడా ఈ రుద్రదేవుడు అనే రాయడం జరిగింది. దాంతోపాటు జయాప సేనాని చాలా ఇంపార్టెంట్ అండి. జయాప సేనాని మీకు స్టోరీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరి గురించి చెప్తాను నేను. సో జయాప సేనాని గీతారత్నావళి, నెక్స్ట్ వాయిద్య రత్నావళి, గీతారత్నావళి, వాయిద్య రత్నావళి అండ్ నృత్య రత్నావళి. ఇంకోటి ఏంది నృత్య రత్నావళి. ఈయన ఈ పుస్తకాలు రాసినండి. సో చాలా ఇంపార్టెంట్ ఈ నృత్య రత్నావళి అనే పుస్తకం. ఓకేనా, చెప్తా దానికి కూడా మ్యాటర్ ఏముంది, దాంట్లో ఉన్న సమాచారం ఏంది, మనం చరిత్రలో పోయిన తర్వాత మనకి స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇవి వీళ్ళ టైంలో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండి. దాంతోపాటు మీకు ఇందాక చెప్పినప్పుడు తిక్కన గురించి చెప్పాను. ఈ తిక్కనకి 2 శిష్యులు ఉన్నారండి. తిక్కన గారికి 2 శిష్యులు. ఒకరేమో మారణ, ఇంకొక అతను కేతన. మారణ మార్కండేయ పురాణం రాసిండు. మారణ రాసింది మార్కండేయ పురాణం. నెక్స్ట్ కేతన రాసింది దశకుమార చరిత్ర. ఈ పుస్తకాలు నేర్చుకోండి, మీకు ఖచ్చితంగా 1 మార్క్ వచ్చినట్లే. ఓకేనా, మళ్ళీసారి చెప్తున్నా. పాలకూరికి సోమనాథుడు రాసింది బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, అనుభవ సారం, దాంతోపాటు వృషదేవి శతకం రాసిండు. నెక్స్ట్ తిక్కన సోమయాజీ ఆంధ్ర మహాభారతం రాసిండు, నిర్వచూత్ర రామాయణం రాసిండు. నెక్స్ట్ బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి, సుమతి శతకం. దాంతోపాటు తర్వాత జయాప సేనాని నృత్య రత్నావళి, గీతారత్నావళి, వాయిద్య రత్నావళి అనే పుస్తకాలు రాసిండు. కింగ్ రుద్రదేవుడు నీతి సారం అనే పుస్తకం రాసిండు. ఓకేనా, సో ఈ నెక్స్ట్ విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం. నెక్స్ట్ ఏకామరనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర అనే పుస్తకాలు రాయడం. సో ఇవి నేర్చుకున్నట్టయితే బట్టి కొట్టేయండి అంతే, 1 మార్క్ వచ్చేసినట్టే. దీంట్లోంచి మన సాహిత్య ఆధారాల నుంచి 1 మార్క్ 100% వచ్చినట్టే. ఇవే నేర్చుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళ టైంలో వీళ్ళ గురించి చెప్తున్న సాహిత్య ఆధారాలు అండి. సో వీళ్ళ టైంలో ఉన్న శాసన ఆధారాలు. సో ఏంటి శాసన ఆధారాలు? శాసనాలు ఏమంటారు ఇంగ్లీష్లో? ఇన్స్క్రిప్షన్స్ అంటారు. ఓకేనా, సో ఇన్స్క్రిప్షన్స్ గమనించినట్లయితే, సో మొట్టమొదటి ఇన్స్క్రిప్షన్ వీళ్ళ కాకతీయుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి ఇన్స్క్రిప్షన్ ఏదంటే మాగల్లు ఇన్స్క్రిప్షన్ అండి. మాగల్లు శాసనం. ఓకేనా, మాగల్లు ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరు అంటే దానార్నవ అనే ఒక రాజు ఈ మాగల్లు అనే శాసనాన్ని 956లో, ఓకేనా, 956లో మాగల్లు శాసనాన్ని వేయించింది. సో ఈ శాసనం ద్వారానే మనకి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి. అసలు మొట్టమొదటి రాజు ఎవరు, ఈ కాకతీయుల యొక్క ప్రస్తావన ఎలా జరిగింది అనేది మనకి ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. మ్యాటర్లోకి వెళ్ళాక స్టార్ట్ చేస్తాయి వీళ్ళ గురించి. ఓకే, సో నెక్స్ట్ మాగల్లు శాసనం దానార్నవ. నెక్స్ట్ బయ్యారం శాసనం, ఇంకొకటి బయ్యారం శాసనం. ఈ బయ్యారం శాసనం వేయించింది మైలాంబ అండి. బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్, బయ్యారం చెరువు శాసనం అంటారు. నెక్స్ట్ చెప్తా, బయ్యారం శాసనం కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది, అది అక్కడ పోయినప్పుడు చెప్తా. ఓకేనా, నెక్స్ట్ 1000 స్తంభాల గుడి శాసనం. 1000 స్తంభాల గుడి శాసనం, 1000 పిల్లర్స్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్. ఈ 1000 పిల్లర్స్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్ ఇది వేయించింది రుద్రదేవుడు. 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్ వేయించింది రుద్రదేవుడు అండి. నెక్స్ట్ 4వది
వెయ్యి స్తంభాల గురించి. దాంతోపాటు ద్రాక్షారామం శాసనం, ద్రాక్షారామం శాసనం వేయించింది ఇనగల బ్రహ్మారెడ్డి. చాలా ఇంపార్టెంట్ అండి శాసనాలు, ఓకేనా. ఈ శాసనాలు బట్టి కొడితే కూడా 1 మార్క్ వచ్చినట్టే మీకు, ఓకేనా. తిప్పి కొడితే 7-8 ఉండవు, వాటిని బట్టి కొట్టేయండి, 1 మార్క్ వచ్చేసినట్లే ఈజీగా, ఓకే. నెక్స్ట్ ద్రాక్షారామ ఇనగల బ్రహ్మారెడ్డి. మల్కాపురం శాసనం, మల్కాపురం శాసనం గణపతి దేవుడు. దాని తర్వాత మల్కాపురం శాసనాలు 2 ఉంటాయండి. ఒకటేమో మల్కాపురం శాసనం గణపతి దేవుడు ఇస్తాడు, సేమ్ మల్కాపురం శాసనం ఇంకొకటి రుద్రమదేవి వేయిస్తుంది. సో మీరు ఒకటే డిఫరెన్స్ గుర్తుంచుకోండి, గణపతి దేవుడు వేయించిన మల్కాపురం శాసనం యొక్క అర్థం ఏంటంటే, అప్పుడు విద్యా మండపాలు, స్కూల్స్ ఏర్పాటు చేస్తారండి, విద్యా మండపాలు. గణపతి దేవుడు వేయించిన దానికి దేనికోసం వేయించిండు, ఏ పర్పస్లో, విద్యా మండపాలు, స్కూల్స్ ఏర్పాటు చేసిండు ఈ శాసనం వేయించి, మల్కాపురం శాసనం. అదే మల్కాపురం శాసనం రుద్రమదేవి వేయించి ఏమే మెటర్నిటీ హాస్పిటల్స్, ప్రసూతి వైద్యశాలలు, ప్రసూతి వైద్యశాలలు కట్టిస్తుందండి, ఓకేనా. సో గమనించాలి, మల్కాపురం శాసనం 2, ఒకటి గణపతి దేవుడు వేయించి, ఇంకో రుద్రమదేవి కూడా వేయించింది. నెక్స్ట్ త్రిపురాంతక శాసనం, త్రిపురాంతక శాసనం వేయించింది ఇందులూరి అన్నయ్య. త్రిపురాంతక శాసనం వేయించింది ఇందులూరి అన్నయ్య. అండ్ దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ చందుపట్ల శాసనం, చందుపట్ల శాసనం. ఈ చందుపట్ల శాసనం వేయించింది పువ్వుల ముమ్మడి, పువ్వుల ముమ్మడి, ఓకేనా. సో ఈ చందుపట్ల శాసనంలో మ్యాటర్ వచ్చేసి రుద్రమదేవి మరణం గురించి ఈ చందుపట్ల శాసనంలో ఉంటుందండి. ఆ పువ్వుల ముమ్మడి అనే ఒక సిపాయి ఆ శాసనాన్ని వేస్తాడు. నెక్స్ట్ మోటుపల్లి అభయ శాసనం, మోటుపల్లి అభయ ఇన్స్క్రిప్షన్. ఇది వేయించింది కూడా గణపతి దేవుడు అండి. అప్పట్లో వీళ్ళు ట్రేడింగ్, ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వ్యాపారం జరగడం కోసం ఈ మోటుపల్లి శాసనాన్ని గణపతి దేవుడు వేయించడం అనేది జరిగింది మోటుపల్లి పోర్ట్లో, ఓకేనా. సో ఇవి శాసనాలు మళ్ళీ ఒకసారి చూడండి. మాగల్లు శాసనం వేయించింది దానార్ణవ. నెక్స్ట్ బయ్యారం శాసనం వేయించింది మైలాంబ. 1000 స్తంభాల గుడి శాసనం వేయించింది రుద్రదేవుడు. మల్కాపురం శాసనం వేయించింది గణపతి దేవుడు. మోటుపల్లి శాసనం వేయించింది కూడా గణపతి దేవుడే. నెక్స్ట్ ఇందులూరి అన్నయ్య త్రిపురాంత శాసనం వేయించిండు. నెక్స్ట్ దాంతోపాటు ద్రాక్షారామం శాసనం ఇనగల బ్రహ్మారెడ్డి, ద్రాక్షారామం శాసనం. నెక్స్ట్ మల్కాపురం శాసనం ఇంకోటి రుద్రమదేవి కూడా వేయించింది. మెటర్నిటీ హాస్పిటల్స్, ప్రసూతి వైద్యశాలల గురించి దాంట్లో సమాచారం ఉంది. దెన్ దాంతోపాటు చందుపట్ల శాసనం పువ్వుల బొమ్మడి అనే ఒక సిపాయి బంటు వేయించడం జరిగింది. సో ఇవి వీళ్ళ యొక్క ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్స్ నేర్చుకోండి, ఖచ్చితంగా 1 మార్క్ వచ్చినట్లే, ఓకేనా. ఇవే ఇన్స్క్రిప్షన్స్ నేర్చుకోండి, 100% 1 మార్క్ ఈజీగా వస్తుంది. సో ఇవి వీళ్ళ యొక్క శాసన ఆధారాలు. సో మరి మీరు గమనించినట్లయితే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. అసలు వీళ్ళు పొలిటికల్ హిస్టరీ ఏందో తెలుసుకుందాం. సో వీళ్ళ గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం ఏదని చెప్పానండి, మొట్టమొదటి శాసనం మాగల్లు శాసనం, ఓకే. వీళ్ళ గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనం మాగల్లు శాసనం. సో ఈ మాగల్లు శాసనాన్ని ఒకసారి గమనిద్దాం, ఒకసారి చూద్దాం. మాగల్లు శాసనం. సో ఈ మాగల్లు శాసనంలో అసలు మ్యాటర్ ఏంటి అంటే, మనకి కాకతీయుల యొక్క మూల పురుషుడు, ప్రోజెనిటర్, ఓకేనా. సో కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరు అని చెప్తారంటే కాకర్త్య గుండన. కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరండి, కాకర్త్య గుండెన. సో దేని ప్రకారం అంటే మాగల్లు శాసనం ప్రకారం అని చెప్తారు. నెక్స్ట్ బయ్యారం శాసనం ప్రకారం అయితే వెన్న భూపతి అని చెప్తారు. సో డిఫరెన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత, బయ్యారం చెరువు శాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. ముందే చెప్తే మీకు క్లారిటీ అర్థం కాదు. సో ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ గుర్తుంచుకోండి. మాగల్లు శాసనం ప్రకారం మనకి కాకర్తి గుండెని ప్రస్తావించారండి మాగల్లు శాసనంలో.
సో ఎందుకు ఈయన ప్రస్తావన వచ్చింది? ఈ మాగల్లు శాసనం దానార్ నవుడు ఎవరు వేయించిండు? దానార్ నవుడు. సో ఈ దానార్ నవుడు మాగల్ ఇన్స్క్రిప్షన్ని కాకర్తి గుండెన కోసం వేస్తాడని. సో వేసిన దానికి ఎందుకు వేసిండు ఆ శాసనం మన రీజన్ మీరు చూసినట్లయితే, సో మనకి ఆ టైంలో ఈ దానార్ నవ వెంగిని రూల్ చేస్తున్నారండి. వెంగిని వీళ్ళు తూర్పు చాళుక్య రాజు. ఎవరు? దానార్ నవ. తూర్పు చాళుక్య యొక్క రాజు దానార్ నవుడు ఉన్నాడు. సో ఈ దానార్ నవుడికి ఒక పెద్ద కష్టం వచ్చింది. ఓకేనా? ఈ దానార్ నవుడు ఉంచుకున్న దాని తమ్ముడు ఆ దానార్ నవుడి మీద అటాక్ చేస్తాడు. ఓకేనా? అటాక్ చేసి నువ్వు ఎప్పుడు చేస్తావు, నేను చంపేస్తా, నీ సింహాసనం నేను ఎక్కేస్తా అంటాడు అనమాట ఊకే. సో ఈ ఊకే వాడి బాధ తట్టుకోలేక వాళ్ళ బామ్మడిని ఏం చేయలేక వెళ్ళి ఈ దానార్ నవ ఏం చేస్తాడంటే, అప్పుడు రాష్ట్రకూట డైనెస్టీ. సో రాష్ట్రకూట డైనెస్టీ ఫౌండర్ గుర్తున్నాడండి, దంతి దుర్గుడు. ఓకేనా? సో ఆ రాష్ట్రకూట డైనెస్టీలో లాస్ట్ కింగ్ ఎవరు అంటే 3వ కృష్ణుడు. సో వెళ్ళి ఈ 3వ కృష్ణుడు హెల్ప్ తీసుకుంటాడు. ఎవరు? దానార్ నవ. వెళ్ళి 3వ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, నా పెళ్ళం తమ్ముడు నా మీద దాడి చేసి ఊకే నువ్వు ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నాడు, కొంచెం నాకు హెల్ప్ చేసి వాడిని నువ్వే చంపేసి నాకు నా సింహాసనం నాకు కాపాడు, నా సింహాసనం నన్ను కూర్చోబెట్టు అని వెళ్ళి కృష్ణుని హెల్ప్ అడుగుతాడు. సో కృష్ణుడు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా, నా దగ్గర ఒక మంచి చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు, ఆ చాకు లాంటి కుర్రాడిని పంపించి మీ బామ్మడిని పిచ్చి కొట్టిపిస్తా అని చెప్తాడు. సో ఓకేనా? సో అట్లా ఆ చాకు లాంటి కుర్రాడు ఎవరు అంటే కాకర్తి గుండెన. దానార్ నవ అలా వెళ్ళిండే లేదో కాకర్తి గుండెన ఫ్లైట్లో వెళ్తాడండి. ఓకేనా? సో ఫ్లైట్లో జెట్ స్పీడ్లో వెళ్ళి దానార్ నవ బామ్మర్దిని పిచ్చి కొట్టి బావ బామ్మర్ది అంటే ఇలా ఉండకూడదురా, మీ ఇద్దరికి బలగం సినిమా చూపించాలని బలగం సినిమా 10 సార్లు చూపించింది అనమాట. చూపించి మరీ కొట్టిండు. ఓకే? సో ఇట్లా వాళ్ళ బామ్మర్దిని చంపేసి పారద్రోలి దాన్ని అక్కడి నుంచి పారద్రోలి దానార్ నవని సింహాసనం మీద మళ్ళీ కూర్చుంపజేస్తారండి. ఓకేనా? ఎవరు? కాకర్తి గుండెన. సో అందుకే ఈ కాకర్తి గుండెన చేసిన హెల్ప్కి గుర్తుగా ఈ మాగల్లు అనే గ్రామాన్ని దానార్ నవుడు ఒక బ్రాహ్మణుడికి దానం చేసి ఈ కాకర్తి గుండెన పేరు మీద ఆ శాసనం వేయించడం అనేది జరిగిందని మీరు గమనించాలి. అర్థమైందా? సో మాగల్లు శాసనం వేయించింది దానార్ నవ. ఎవరి గురించి ఉంది? కాకర్తి గుండెన గురించి ఉంది. ఓకే? కాకర్తి గుండెన ఎవరు? అప్పుడు రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతి. ఓకేనా? రాష్ట్రకూటుల దగ్గర వెళ్ళు సేనాధిపతులుగా పనిచేశారని మీరు గమనించాలి. ఓకే? అర్థమైందా? సో మాగల్లు ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఇది మ్యాటర్. సో తర్వాత ఏమైందంటే ఈ 3వ కృష్ణుడి టైంలో రాష్ట్రకూట డైనెస్టీ అంతమైపోతుందండి. ఈ రాష్ట్రకూట డైనెస్టీ అంతమైపోయి ఈ రాష్ట్రకూట డైనెస్టీ ప్లేస్లో వెస్టర్న్ చాళుక్యస్ వస్తారండి. వెస్టర్న్ చాళుక్యస్ వాళ్ళనే కళ్యాణి చాళుక్యులు అంటారు. ఓకేనా? ఎవరు వస్తారు? కళ్యాణి చాళుక్యులు. సో వీళ్ళనే పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటారు, కళ్యాణ చాళుక్యుల్ని. సో ఈ 2వ తైలాపుడు తైలాపు 2 ఈ 2వ తైలాపుడు కళ్యాణ చాళుక్యుల డైనెస్టీని ఫామ్ చేస్తాడు. సేమ్ అదే కర్ణాటక, రాష్ట్రకూట రూల్ చేసిన కూడా కర్ణాటకనే. ఓకేనా? క్యాపిటల్ వచ్చేసి మాణిక్యేట, కర్ణాటకని రూల్ చేస్తారనమాట. సో అదే ప్లేస్లో వాళ్ళని అంతం చేసి వీళ్ళు కళ్యాణ చాళుక్యులు అధికారంలోకి వస్తారు. ఎవరు తీసుకొచ్చింది? తైలాపుడు 2 వీళ్ళ యొక్క ఫౌండర్. సో ఈ తైలాపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు మీరు గమనించినట్లయితే ఈ కాకర్తి గుండెన రాష్ట్రకూటుల దగ్గర సేనాధిపతిగా ఉండేది. సేనాధిపతులుగా చిన్న చిన్న ఏరియాలను కూడా వీళ్ళు పరిపాలించడం జరిగేది. కానీ ఎప్పుడైతే ఆ ప్లేస్లో కళ్యాణ చాళుక్యులు వచ్చారో వీళ్ళ యొక్క అధికారాన్ని కాకర్తి గుండెన గుర్తించకుండా ఏం చేస్తారంటే హనుమకొండలో హనుమకొండ కాదండి, కొరవి. సో ఈ కొరవి ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ప్రజెంట్ ఉన్న ఖమ్మంలో ఉంటుందండి, ఖమ్మం. ఓకేనా? ఈ కొరవి ప్రాంతంలో ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటాడండి. ఎవరు? కాకర్తి గుండెన.
ఇండిపెండెన్స్ ప్రకటించుకొని ఇప్పటి నుంచి నేనే రాజు, నేనే మంత్రి, ఎవడు చెప్పినా నేను ఈయన అన్నాడు. ఓకే, అయితే అప్పుడు మీరు గమనించినట్లయితే మనకి పైన ముదిగొండ చాళుక్యులు ఉన్నారు. ఓకేనా, అప్పుడు ముదిగొండ చాళుక్యులు కూడా ఉన్నారు. సో ముదిగొండ చాళుక్యులు కళ్యాణ చాళుక్యులకు ఫోన్ చేశారనమాట. చేసి వీళ్ళు చాళుక్యులే, వాళ్ళు చాళుక్యులే. ఓకేనా, చేసి ఈ ఒకడు వచ్చి బాగా ఈ మధ్య ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, కాకత్య గుండెన అంట కొరే ప్రాంతంలో ఇండిపెండెన్స్ ప్రకటించుకొని నేనే రాజు, నేనే మంత్రి అంటున్నాడు. కళ్యాణ్ నీకు తైలాపుడు తెలుసా అంటే వాడేవాడు అంటున్నాడు. నువ్వు పోయి వాడి పని పట్టు అంటే ఈ తైలాపుడు ఏం చేస్తారంటే వీని దగ్గర, ఈ తైలాపుడు దగ్గర ఉన్న సేనాధిపతి, ఆ సేనాధిపతి ఎవరు అంటే విరియాల ఎర్రన. ఈ విరియాల ఎర్రని పంపిస్తాడండి ఎవరి మీదకి, కాకర్తె గుండెన మీదకి పంపిస్తే విరియాల ఎర్రన కాకర్తె గుండెని పిచ్చి కొట్టుడు కొట్టిండు. ఓకేనా, పిచ్చి కొట్టుడు కొట్టి చంపేస్తాడు. ఆ చంపేసిన తర్వాత ఈ యుద్ధంలో ఎవరుంటారు అంటే విరియాల ఎర్రనికి భార్య కామసాని. ఈ కామసాని కూడా యుద్ధంలోకి వెళ్ళిందండి. యుద్ధం చేయలేదు. అప్పట్లో యుద్ధాలు ఇప్పుడులాగా వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి అట్లా జల్దీ అయిపోతున్నాయి యుద్ధాలు. అప్పుడు పోవాలని నడిచిపోవాలి అంత దూరం. ఆడు ఆడాడో ఉండేవాడు, వాడి దగ్గర నడిచిపోయాడికి ఊపిరిపోతుంది. సో అందుకే వెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకుపోతుండే వాళ్ళు యుద్ధాలకి. ఓకేనా, సో అట్లా ఈ కామసాని కూడా వెళ్తుంది ఆ యుద్ధంలో. అప్పుడు ఈ కాకర్తె గుండెని చంపేస్తాడు. విరియాలెర్రని చంపేసిన తర్వాత ఆ యుద్ధంలో పిల్లగాడు కనిపిస్తాడు. ఆ పిల్లగాడి పేరు ఏంటంటే బేతరాజు. ఆ పిల్లగాడి పేరు ఏంటి, బేతరాజు. సో ఈ బేతరాజు కనిపిస్తాడు. బేతరాజు కనిపిస్తాడు. ఈ ఊరు పిల్లగా నువ్వు అంటే నేను కాకర్తె గుండెని కొడుకునే అంటాడు. ఓకేనా, అయ్యేసరికి కామసానికి బాధేసిద్ది. పాపం వాళ్ళ తండ్రిని చంపి చిన్నపిల్లగాడిని పాపం రాజ్యం తల్లిదండ్రులు లేని పిల్లల్ని చేసాం, వీడికి ఏదో ఒక చేయాలని కామసాని అనుకుంటుంది. అనుకొని వీర్యాల ఎర్రని చెప్తుంది అనమాట. వీర్యాల ఎర్రని చెప్పి పాపం తగిలి సస్తావు నువ్వు, వాళ్ళ అయ్యని చంపినా వాడికి రాజ్యం లేకుండా చేసినాం అనేసరికి ఏం చేద్దాం మరి పాపం పోవాలంటే వాడికి ఏదో ఒక ప్రాంతం ఆ కళ్యాణ చాలు అడిగి ఇప్పించు, ఏదో ఒక ప్రాంతం వాళ్ళు రూల్ చేసుకుంటాడు కదా అని చెప్తారు. సో దానివల్ల కళ్యాణ చాళుక్యులు ఈ బేతరాజుకి హన్మకొండ ప్రాంతాన్ని ఇస్తారండి. హన్మకొండ ప్రాంతాన్ని ఇస్తే ఆ హన్మకొండ ప్రాంతంలో ఈ బేతరాజు రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. సామంత రాజ్యమేనండి. ఓకేనా, సో హన్మకొండ విషయాన్ని వీళ్ళు రూల్ చేయడం, ఇట్లా ఈ విధంగా బేతరాజు రూల్ చేయడం జరిగింది. మీరు ఒకసారి గమనించినట్టయితే కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ కామసాని ఎవరైతే ఉన్నారో ఈ కామసాని బేతరాజుకు మేనత్త అని చెప్తారు. అంటే కాకర్తె గుండెన స్వయాన సిస్టర్ అని చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఓకేనా, కొంచెం అభిప్రాయం మాత్రం. ఓకే, సో ఇట్లా ఈ విధంగా బేతరాజు ఫస్ట్ కింగ్ అయిందండి. మీరు గమనించినట్లయితే మనకి కాకతీయుల యొక్క ప్రోజెనిటర్ మూల పురుషుడు ఎవరు అంటే కాకర్తె గుండెన. కాకతీయుల యొక్క ఫౌండర్ ఎవరు అంటే బేతరాజు అండి. బేతరాజు 1. ఓకేనా, సో ఇది మీరు క్లారిటీగా గుర్తుంచుకోండి. సో ఈ విధంగా వీళ్ళు అధికారంలోకి రావడం అనేది జరిగింది. సామంతులుగానే ఇట్లా వీళ్ళ పరిపాలన జరిగింది. ఓకే, సో వీళ్ళ యొక్క ఇప్పుడు వీళ్ళ టైంలో ఉన్న వీళ్ళ చుట్టుపక్కల రాజ్యాలు ఉన్నాయి కదా, కాంటెంపరీ డైనాసిటీస్, ఆ డైనాసిటీస్ ఎందుకు చూద్దాం. అండ్ దాని తర్వాత ఈ వీళ్ళు కాకతీయులు మొత్తం 2 రకాలు ఉన్న రాజులు ఉన్నారండి. ఒకళ్ళు సామంత కాకతీయులు ఉన్నారు. ఓకేనా, 2 స్వతంత్ర కాకతీయులు కూడా ఉన్నారు. సో వీళ్ళు సపరేట్ చేసి చదువుకుందాం. ఓకేనా, ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ కింగ్స్ గురించి చెప్తా, కింగ్స్ గురించి నోట్ చేసుకోండి, తర్వాత వాళ్ళ మ్యాటర్ చెప్తాం. సో మీరు ఒకసారి గమనించండి, ఈ కాకతీయులు అధికారంలోకి వచ్చే టైంలో కాకతీయులు ఇక్కడ మన తెలుగు ప్రాంతాలు రూల్ చేసే టైంలో మహారాష్ట్రలో ఎవరు రూల్ చేస్తున్నారంటే యాదవ డైనాసిటీ రూల్ చేస్తుందండి. మహారాష్ట్రలో ఏ డైనాసిటీ ఉంది, యాదవ డైనాసిటీ ఉంది. నెక్స్ట్ కర్ణాటకలో హోయసలుడు ఉన్నారు, హోయసల డైనాసిటీ. ఓకేనా, నెక్స్ట్ తమిళనాడులో పాండ్య డైనాసిటీ ఉంది. నెక్స్ట్ ఇంకా తెలుగు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏముంది అంటే ఈ కాకతీయ డైనాసిటీ ఉందన్నమాట. వీళ్ళ కాంటెంపరీ రూలర్స్ కాకతీయ కాంటెంపరీ రూలర్స్ ఎవరున్నారు, మహారాష్ట్ర యాదవ డైనాసిటీ ఉంది, కర్ణాటకలో హోయసల డైనాసిటీ ఉంది, తమిళనాడులో పాండ్య డైనాసిటీ వాళ్ళు రూల్ చేస్తున్నారని గమనించాలి. నెక్స్ట్
సో వీళ్ళ యొక్క కింగ్స్ చెప్పాను నేను మీకు. కింగ్స్ స్వతంత్ర కాకతీయులు ఉన్నారు, సామంత కాకతీయులు ఉన్నారు. మీరు వాళ్ళని విడివిడిగానే రాసుకోండి, ఓకేనా. స్వతంత్ర కాకతీయులు ఎవరు, సామంత కాకతీయులు ఎవరు. సో ఫస్ట్ సామంత కాకతీయులు. సామంత కాకతీయులు ఎవరు అంటే మొట్టమొదటి వాడు బేతరాజు. ఈ బేతరాజు 1000 క్రీస్తు శకం 1000లో రాజు అవుతాడండి. 1052 వరకు పరిపాలన సాగుతుంది బేతరాజుది. నెక్స్ట్ బేతరాజు తర్వాత రాజు అయింది ప్రోలరాజు. బేతరాజు ప్రోలరాజు రాజు అవుతాడు. 1052 నుంచి 1076 వరకు ఈ ప్రోలరాజు రూలింగ్ ఉంటుంది. ప్రోలరాజు 1 అండి. ఈయన బేతరాజు 1, మళ్ళీ సేమ్ పేర్లు రిపీట్ అయితే గుర్తుంచుకోవాలి. ప్రోలరాజు 1. నెక్స్ట్ ప్రోలరాజు తర్వాత రాజు అయింది మళ్ళీ బేతరాజు 2. రాజు అయింది, ఓకేనా, రెండో బేతరాజు. ఈయన 1076 నుంచి 1108 వరకు ఈ బేతరాజు 2 యొక్క పరిపాలన సాగుతుంది. ఈయన తర్వాత దుర్గరాజు అవుతాడండి. ఈ దుర్గరాజు 1108 నుంచి 1116 వరకు ఈయన యొక్క పరిపాలన ఉంటుంది. అండ్ దాని తర్వాత దుర్గరాజు తర్వాత రాజు అయింది ప్రోలరాజు 2, రెండో ప్రోలరాజు. సో ఈ రెండో ప్రోలరాజు 1116 నుంచి 1158 వరకు ఈయన యొక్క పరిపాలన సాగుతుంది. వీళ్ళు సామంత కాకతీయులు అంటే బేతరాజు హన్మకొండను ఇట్లా చేసుకొని పరిపాలించని చెప్పాను. సో దీని తర్వాత ప్రోలరాజు వరకు 1158 వరకు వీళ్ళు సామంతులుగానే ఉంటారు. సో సామంతులకి స్వతంత్రుల డిఫరెన్స్ ఏంటంటే, సో చెప్తాను ముందు ఈ స్వతంత్రులు కూడా చెప్తాను. ఈ స్వతంత్ర కాకతీయులు మొదటివాడు రుద్రదేవుడు అండి. రుద్రదేవుడు 1158 నుంచి 1195 వరకు ఈయన పరిపాలన. అండ్ దాని తర్వాత మహాదేవుడు 1195 నుంచి 1199 వరకు ఈయన పరిపాలన సాగుతుంది. నెక్స్ట్ గణపతి దేవుడు 1199 నుంచి 1262 వరకు ఈయన పరిపాలన జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత రుద్రమాదేవి 1262 నుంచి 1289 వరకు పరిపాలన అవుతుంది. నెక్స్ట్ మొత్తం కాకతీయుల నుంచి ఎవరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడు పరిపాలన 1289 నుంచి 1323 వరకు సాగుతుంది అన్నమాట. సో వీళ్ళు స్వతంత్ర కాకతీయులు సాగుతాయి. మరి ఏం డిఫరెన్స్ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఫ్యూడేటరీ కింగ్స్ అంటారండి. సామంతులు ఏమంటారు, ఫ్యూడేటరీ అంటారు, ఓకేనా. సో స్వతంత్రులు ఇండిపెండెంట్ కింగ్స్. సో డిఫరెన్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ బేతరాజు కళ్యాణ చాళుక్యుల కింద పరిపాలన చేయాలి. హన్మకొండ ప్రాంతం ఇచ్చినంత మాత్రం వీళ్ళని స్వతంత్రాలు చెప్పారు. వాళ్ళ కిందే పరిపాలన చేయాలి, ఓకేనా. వాళ్ళకి ట్యాక్సెస్ కట్టాలి, వాళ్ళ కరెన్సీలో ఉంటుంది. వీళ్ళకి ఏమీ ఏమీ ఉండవు సొంతంగా. ప్రతి ఒక్కటి వాళ్ళ కింద ఉండి మాత్రమే పరిపాలన చేయడం అనేది జరుగుతుంది. అందుకే వీళ్ళని సామంతులు అంటారు. ఇండిపెండెన్స్ కళ ఏమేమి ఉంటుందో వాళ్ళ కరెన్సీ వాళ్ళే ముద్రించుకుంటారు. వీళ్ళు ఎవరికి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం ఏనికే ఉంటాయి, ఓకేనా. స్వతంత్ర పరిపాలన ఉంటుంది స్వతంత్ర కాకతీయులకి. సో మ్యాటర్లోకి వెళ్తే ముందు సామంత కాకతీయుల గురించి తెలుసుకుందాం. సో సామంత కాకతీయులు అంటే ఇంపార్టెంట్ కాదు మనకి ఇంపార్టెంట్ స్వతంత్ర కాకతీయులేనండి. ఓకే. సామంత కాకతీయుల్లో మొదటివాడు బేతరాజు 1. సో ఇందాక చెప్పాను 1000 నుంచి 1052 వరకు ఈయన ఒక పరిపాలన అనేది ఉంది. సో అన్న గురించి చెప్పాలంటే బేతరాజు 1 గురించి. సో ఈయన కామసాని సహాయం చేయడం, విర్యాలరాన్ని సహాయం చేయడం ద్వారా హన్మకొండ ప్రాంతాన్ని ఈయన పొందిండండి. ఈ హన్మకొండ ప్రాంతాన్ని పొంది హన్మకొండలో ఈయన సామంతుడిగా పరిపాలన చేయడం జరిగింది. సో ఇదే ఈయనకు ఇంపీరియల్ అంత ఇంపార్టెన్స్ ఏంది. సో దాని తర్వాత ఈ బేతరాజు తర్వాత రాజు అయింది ప్రోలా 1.
ప్రోలరాజు 1. ఈ ప్రోలరాజు 1 రాజు అయిన తర్వాత ఈయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, సో ప్రోలరాజు 1 రాజు అవుతాడు. బేతరాజు 1 తర్వాత ప్రోలరాజు 1 రాజు అయ్యాడు. ఈ ప్రోలరాజు 1 రాజు అయిన తర్వాత ఈయన చాలా యాక్టివ్ ఉంటాడండి. ఈ ప్రోలరాజు 1 అనే ఆయన చాలా యాక్టివ్ ఉంటాడు. సో ప్రోలరాజు 1 టైంలో, మనకి ప్రోలరాజు 1 టైంలో మళ్ళీ ఇక్కడ కూడా కింగ్స్ చేంజ్ అవుతారు కదండి. కళ్యాణ చాళుక్యులు పైన హెడ్ ఉన్నారు కదా కళ్యాణ చాళుక్యులు. ఎవరు అంటే కింగ్ అప్పుడు సోమేశ్వరుడు. కళ్యాణ చాళుక్యులు కింగ్ ఎవరప్పుడు సోమేశ్వరుడు రాజుగా ఉంటాడు. ఈ సోమేశ్వరుడు ఏం చెప్తే అవి చిటికలో ఇట్లా చేస్తున్నాడు అనమాట. వాడిపై తన్నిరా అంటే తన్నడం కాదు, వాడి మీద ఎగిరి గుద్ది చంపి వచ్చేంత ఫాలోవర్ అనమాట ప్రోలరాజు 1. ఎవరికి? సోమేశ్వరుడికి. సో సోమేశ్వరుడు చెప్పిన ప్రతి ఒక్క పని చేసేవాడు. అండ్ దాంతోపాటు ఆయన మన్ననలు కూడా బాగా పొందుతాడు అంత చురుగ్గా ఉండడం వల్ల. ఈయన కేసరి తటాకం అనే ఒక చెరువు కూడా నిర్మించిందండి. కేసరి తటాకం. ఆ కేసరి తటాకం చెరువే ప్రజెంట్ కేసముద్రం అంటున్నాం మనం. కేసముద్రం వరంగల్ దాటిన తర్వాత మనకు కనిపిస్తుందండి కేసముద్రం. ఓకేనా. నెక్స్ట్ దాంతోపాటు ఈయనకి ఈ ప్రోలరాజు 1కి టైటిల్ కూడా ఉంది. టైటిల్ చాలా ఇంపార్టెంట్. అవసరం 10 సార్లు గుర్తుంచుకోండి. మీ ఫ్రెండ్స్ కన్నా పెట్టండి, పక్కనోడికి పెట్టి పేరవండి. ఏం పేరు అంటే అరిగజ కేసరి. అరిగజ కేసరి. ప్రోలరాజు 1 యొక్క టైటిల్ ఏంటండి? అరిగజ కేసరి. దేంట్లో ఉందంటే బయ్యారం చెరువు శాసనంలో కూడా ఉంది ఈయన టైటిల్. ఓకేనా. చెప్తా ఆడపోయిన తర్వాత బయ్యారం శాసనం పోయిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పట్లేదు, అది చెప్తే మళ్ళీ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ కేసరి తటాకం, కేసముద్రం అనే ఇది ప్రజెంట్ కేసముద్రం. నెక్స్ట్ ఇంకా ప్రోలరాజు 1 గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు, ఇంతే. ఈయన ఒక టైటిల్ ఏంది? అరిగజ కేసరి. ఈయన ఏం చేసిందంటే కేసరి తటాకం. తటాకం మీన్స్ వాళ్ళ టైంలో చెరువులు అని అర్థం అండి. దాన్ని ప్రజెంట్ మనం కేసముద్రం అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ప్రోలరాజు 1 తర్వాత రాజు అయింది బేతరాజు 2. ప్రోలరాజు 1 తర్వాత రాజు అయింది బేతరాజు 2. సో ఈ బేతరాజు 2 రాజు అయిన తర్వాత ఏమైందంటే ముచ్చటే సోమేశ్వరుడు చనిపోతాడు. ఈ సోమేశ్వరుడు చనిపోయిన తర్వాత ఇక్కడ కళ్యాణ చాళుక్య రాజ్యంలో సంక్షోభం వస్తుంది. ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు తన్నుకుంటారు. ఓకే. ఈ సోమేశ్వరుడు 2 కొడుకులు ఉన్నారు. ఒకరేమో మల్ల సోమేశ్వరుడు, ఇంకొక అతను 6వ విక్రమాదిత్యుడు. సో మల్ల సోమేశ్వరుడికి 6వ విక్రమాదిత్యుడికి మధ్య సింహాసనం కోసం గొడవ అవుతుంది. ఆ గొడవలో వేలు పెట్టింది ఎవరు అంటే బేతరాజు 2 వెళ్ళి 6వ విక్రమాదిత్యుడికి హెల్ప్ చేస్తాడు. హెల్ప్ చేసి అన్నదమ్ములు అంటే ఎలా ఉంటారా, 6వ విక్రమాదిత్యుని కూర్చొని వేయచ్చు కదా, నువ్వు ఎట్లా చేసినావు ఎందుకని మల్ల సోమేశ్వరుడికి ఏం చేసిండు అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూపించి ఇలా ఉండాలి అన్నదమ్ములు అని చెప్పింది అనమాట. చెప్పి సో 6వ విక్రమాదిత్యుడికి హెల్ప్ చేసి దాని ద్వారా 6వ విక్రమాదిత్య ఏమైండు కళ్యాణ చాళుక్య రాజ్యానికి రాజు అయిండు. దాని యొక్క సామంత రాజ్యమే కదా ఈ కాకతీయ డైనస్టీ అప్పుడు బేతరాజు 2 కూడా. సో దానికి 6వ విక్రమాదిత్యుడు మన్నన పొందడం వల్ల 6వ విక్రమాదిత్య ఏం చేసిందంటే సహస్ర మండలం అనే గ్రామాన్ని, సహస్ర మండలం అంటే ఒకే గ్రామం కాదండి, 1000 గ్రామాలు, ఒక 1000 గ్రామాలు ఉన్న ఊరిని బేతరాజు 2కి ఇచ్చేస్తారండి. సో ప్రజెంట్ అదే కరీంనగర్. సో కరీంనగర్ ప్రాంతం అనమాట. సో కరీంనగర్ ప్రాంతాన్ని ఎవరికి ఇచ్చిండు? బేతరాజు 2కి ఇచ్చిండు. అండ్ దాంతోపాటు ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రోలరాజు 1 దగ్గర ప్రోలరాజు 1 హన్మకొండ విషయాన్ని వంశపారంపర్యం హోదాలో పొందుతండి. వంశపారంపర్యం హోదాగా ఇంకోళ్ళు పొందుతారు. ఇప్పటి నుంచి ఎవరైతే వాళ్ళ డైనెస్ట్ వస్తారో వాళ్ళే దాని తర్వాత ఆ హన్మకొండకి వారసత్వం అనమాట. ఇంకా వాళ్ళే రాజులుగా ఉంటారు ఆ ప్రాంతానికి. సో అది పొందింది ఎవరంటే ప్రోలరాజు 1. నెక్స్ట్ ఈ సహస్ర మండలం అనే గ్రామం ఎవరిచ్చిండు? 6వ విక్రమాదిత్యుడు ఇచ్చాడు. అండ్ దాని తర్వాత ఈయనకి టైటిల్స్ కూడా ఉన్నాయండి. ఈయన ఒక టైటిల్స్ చూస్తే మహామాండలేశ్వర, విక్రమచక్రి, నెక్స్ట్ త్రిభువన మల్ల అనే ఈయనకి
బిరుదులు, టైటిల్స్ అనమాట. ఈయన యొక్క టైటిల్స్ ఇవి. త్రిభువనమల్ల, మహామండలేశ్వర, విక్రమచక్రి అనే బిరుదులు ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈయన ఒక టెంపుల్ కూడా కట్టిందండి, అదే బేతేశ్వరాలయం. ఈయన కట్టిన టెంపుల్ పేరు ఏంటండి? బేతేశ్వరాలయం. బేతేశ్వరాలయం ఎవరు కట్టారు అంటే బేతరాజు II కట్టారని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత బేతరాజు తర్వాత రాజు అయింది ఎవరు అంటే దుర్గరాజు. బేతరాజు తర్వాత రాజు అయింది దుర్గరాజు. దుర్గరాజు కొంత కాలం మాత్రమే పరిపాలిస్తాడండి. 1116 నుంచి 1108 నుంచి 1116 వరకు ఈయన ఒక పరిపాలన ఉంటుంది. జస్ట్ 6 years ఏమి ఉంటాడో, 8 years ఉంటాడో, అంత పరిపాలన ఏమి ఉండదు అయ్యండి. సో ఈయన గురించి మనకి చరిత్రకారుల దగ్గర మ్యాటర్ లేదనమాట. ఈయన గురించి ఎక్కువ మ్యాటర్ లేదు. అయిన తర్వాత దుర్గరాజు తర్వాత ఎవరు రాజు అవుతారంటే దుర్గరాజు యొక్క తమ్ముడు. ఇక్కడ ఎవరు? దుర్గరాజు యొక్క తమ్ముడు ఎవరు అంటే ప్రోలరాజు II. ఇప్పుడు రెండో ప్రోలరాజు రాజయ్య. మీరు గమనించాలి, వీళ్ళందరి పేర్లు ఒకటే. మీకు ఇంతకుముందు కూడా చెప్పా, వీళ్ళని చరిత్రకారులు గుర్తుంచుకోవడానికి వీలుగా మొదటి వచ్చినోడికి 1, తర్వాత వచ్చినోడికి 2, 3, 4 అట్లా ఇస్తారండి. ఓకే, అందరి పేర్లు ఒకటే అవ్వడం వల్ల చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే నువ్వు ప్రోలరాజు గురించి చెప్పండి, ఏ ప్రోలరాజు చెప్పాలి నీకే అర్థం కాదు. ఓకే, సో ఇది ముచ్చటి. ప్రోలరాజు II చాలా ఇంపార్టెంట్ పరిపాలన. ఎందుకంటే ఈయన తర్వాత ఈయన లాస్ట్ సామంత కాకతీయుల్లో చివరివాడు అనమాట. సామంత కాకతీయుల చివరివాడు ఈ ఎవరు? ప్రోలరాజు II. సో ఈయన యొక్క యుద్ధాలు కానివ్వండి, ఈయన చేసిన కార్యాల వల్లనే తర్వాత కాలంలో ఈయన యొక్క కొడుకు రుద్రదేవుడు స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. దానికి ముఖ్య కారణం ఎవరు అంటే ఈయననే. ఓకేనా. ఈయన అన్ని చేసి పెడితే తర్వాత రుద్రదేవుడు వచ్చి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు కాకతీయ సామ్రాజ్యానికి. సో ప్రోలరాజు చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్. ఈయన 3 టెంపుల్స్ 3 టెంపుల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారండి. 3 గుడులు. ఏది అంటే అవి సిద్ధేశ్వరాలయం. చాలాసార్లు అడిగారండి బిట్. సిద్ధేశ్వర టెంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా దీన్ని అడిగారు. సిద్ధేశ్వర ఈయన కట్టిన 3 టెంపుల్. సిద్ధేశ్వర టెంపుల్, నెక్స్ట్ స్వయంభూ టెంపుల్, ఇంకొకటి పద్మాక్షి ఆలయం. సో సిద్ధేశ్వర టెంపుల్, స్వయంభూ టెంపుల్, పద్మాక్షి ఆలయం. సో ఈ 3 ఆలయాలు కట్టించింది ఎవరండి? ప్రోలరాజు II. దాంతోపాటు మేము కూడా గమనించలేదంటే 6వ విక్రమాదిత్యుడు చనిపోయిన తర్వాత మళ్ళీ సింహాసనం కోసం మళ్ళీ గొడవలు అవుతాయండి అక్కడ. ఈ కళ్యాణ చాళుక్యులు మళ్ళీ సింహాసనం కోసం అనుకుంటున్నారు. 6వ విక్రమాదిత్యుడు చనిపోయిన తర్వాత మళ్ళీ 2వ సోమేశ్వరుడు, సారీ 2వ సోమేశ్వరుడు అండి. సో 2వ సోమేశ్వరుడికి నెక్స్ట్ తైలాపుడికి, 2వ సోమేశ్వరుడికి అంటే తైలాపుడికి ఇద్దరికి మళ్ళీ వారసత్వం స్టార్ట్ అయింది. సింహాసనం ఇద్దరు అన్నదమ్ములతో అనుకుంటున్నారు. దాంట్లో మళ్ళీ వెళ్ళి పెట్టింది ఎవరంటే ప్రోలరాజు II వెళ్ళి సోమేశ్వరుడికి హెల్ప్ చేస్తాడు అనమాట. హెల్ప్ చేసి అన్నదమ్ములు ఇట్లా కొట్టుకుంటారా అని తైలాపుడిని కొట్టి బంధించి సోమేశ్వరుడిని రాజుగా చేస్తాడు అనమాట. ఓకేనా. సో వాళ్ళు రాజు అవ్వడంలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. నార్మల్ తెలిసింది సామంత రాజులదే ఎక్కువ ఉంటుంది. ఓకేనా. వాళ్ళ తర్వాత ఎవరు కింగ్ కావాలనేది వీళ్ళు చాలా వరకు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అండ్ దాని తర్వాత ఈ ప్రోలరాజు II టైంలో ఏమైందంటే దాంతోపాటు ఇంకోటి చెప్పాలి. ఈ ప్రోలరాజు మనకి వీళ్ళ యొక్క మొట్టమొదటి రాజధాని హన్మకొండ అండి. హన్మకొండ పరిపాలన. తర్వాత వీళ్ళ రాజధాని ఓరుగల్లు. సో ఓరుగల్లు కన్స్ట్రక్షన్, ఓరుగల్లు నిర్మాణం అనేది మొదటిగా ప్రారంభించింది మాత్రం ప్రోలరాజు II అనే గమనించాలి. ఓరుగల్లు నిర్మాణం ప్రారంభించింది కూడా ప్రోలరాజు II. అండ్ దాని తర్వాత ఈయన ఒక దండయాత్ర పోతున్నాండి. వెలనాటి చోడరాజు, ఆయననే బోధరాజు అని కూడా అంటారు. బోధరాజు లేకపోతే ఇంకొక పేరు చోడరాజు. ఓకేనా. సో ఆయన మీదకి దాడి చేసి ఆ దాడిలో ఈయన మరణిస్తున్నాడు అనమాట. ఎవరెవరు అంటే పోయింది దీనికి ప్రోలరాజు II అను అండ్ ఈయనతో పాటు ఇనగల బ్రహ్మారెడ్డి, ఈయన సేనాధిపతి. ప్రోలరాజు II సేనాధిపతి, ఇనగల బ్రహ్మారెడ్డి. వీళ్ళిద్దరు పోతారు ఎవరిని? బోధరాజుని కొడదామని. పోతే బోధరాజే ప్రోలరాజుని చంపేస్తాడు అనమాట. చంపేస్తే ఇనగల బ్రహ్మారెడ్డి పారిపోయి వచ్చి ఈ ప్రోలరాజు II యొక్క మరణం గురించి తెలిపే శాసనం ఏది అంటే ఇనగల బ్రహ్మారెడ్డి వేయించిన
ద్రాక్షారామ శాసనం అండి. అండ్ దాంతోపాటు ఈయన మరణించడం, నెక్స్ట్ ఈయన తర్వాత రుద్రదేవుడు రాజవడం, ఆయన యొక్క కుమారుడు రుద్రదేవుడు రాజవడం గురించి చెప్పే మ్యాటర్ కూడా దేంట్లో ఉంది? ద్రాక్షారామ శాసనం 1158లో ద్రాక్షారామ శాసనం వేయించింది ఎన్నికల బ్రహ్మారెడ్డి. ఓకేనా? సో ఇది ఈయన యొక్క ఇంపార్టెన్స్ అంది. దీని తర్వాత మనకి స్వతంత్ర కాకతీయులు వస్తారు. స్వతంత్ర కాకతీయుల దగ్గర మనం ఇంకా బాగా మాట్లాడుకుందాం.